పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అస్సలు వేసవి కాలం మామూలుగా లేదు, దోలు తీర్చేస్తోంది. సో వేసవి కాలం ఈ తాపం నుంచి తట్టుకోవాలంటే మజ్జిగ నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని చెప్తూనే ఉంటారు. అవునమ్మా. కానీ దానికి ఒక టైం ప్రత్యేకంగా ఆయుర్వేదంలో చెప్తూ ఉంటారు కదమ్మా. మరి ఏ టైంలో ఎప్పుడు ఏది తీసుకోవాలి? మీ కాలంలో మీరు ఏం చేసేవారు ఇవాళ? మా కాలంలో అసలు ఇంత తాపం పడడం, ఈ ఎండలకి తట్టుకోలేకపోవడాలు లాంటివి ఉండేవి కాదమ్మా. హాయిగా బాదం చెట్లు ఉండేవి, బాదం చెట్ల కింద కూర్చునేవాళ్ళం. హాయిగా ఉండే చెట్ల కింద కూర్చుని ఎండ దెబ్బ తగులుతున్న సమస్య, తగులుతుందేమో అని భయం కూడా ఉండేది కాదు. హాయిగా చెట్ల కింద కూర్చునేవాళ్ళం పెరట్లో. ఇప్పుడు చెట్లే లేవు కదా, అది మొక్కలే లేవు, చెట్లే లేవు గనక ఈ సమస్యలన్నీ మనం కాంక్రీట్ అరణ్యం తయారు చేసుకున్నాం గనక బాధపడాల్సి వస్తుంది. అంచేత చిన్నప్పటి సంగతి పోల్చుకుంటే కష్టమే. మాకు హాయిగా వెళ్ళి 4 గంటలు అయ్యేటప్పటికల్లా వాతావరణంలో చల్లబడితే బావిలో నీళ్లు చల్లగా ఫ్రిడ్జ్లోంచి తీసి నీళ్ళల్లా ఉంటాయి. మధ్యాహ్నం 4 గంటలకి ఆ బావి నీళ్లతో మొహం కడుక్కొని ఆ నీళ్లే చక్కగా కావలసినవి తాగి హాయిగా కూర్చునేవాళ్ళం. అది అక్కడి నుంచి అయిపోయేది. అంటే అప్పటి వాతావరణం వేరు, అప్పటి పరిస్థితులు వేరు, అప్పటి బావులు చెట్లు అవి ఉండేవి గనక. ఇప్పుడు అట్లా లేవుగా. కాకపోతే అప్పటికి ఇప్పటికి కూడా ఎండ దెబ్బని తట్టుకోవడానికి కొన్ని రకాలైన పద్ధతులు పెద్దవాళ్ళు చెప్పిన ఉన్నాయమ్మా. అటువంటి వాటిల్లో ఒకటి ఏమిటంటే, ఇప్పుడు ఉసిరి పిందెలు వస్తాయి. పెద్ద పెద్దగా రావు, వస్తూ ఉన్నాయి అంటారు కానీ ఉసిరికాయలు ఇప్పుడు ఎంతైనా కార్తీకంలోనే ఎక్కువ కనిపిస్తాయి, వస్తాయి. అప్పటి నుంచి ఇంకా కొన్ని ఉంటాయి. తర్వాత రాచ ఉసిరి కూడా ఉంటుంది, గుమ్మడికాయలాగా ఉండేది. వీటిని తర్వాత మామిడి పిందెలు ఉంటాయి, ఇంతింతే ఉంటాయి, లోపల జీడి ఇట్లా తీస్తే జీడి కూడా వస్తుంది. వీటిని ఏం చేస్తామంటే శుభ్రంగా కడిగేసి ఆ జీడి దగ్గర ఉన్న ఆ కాస్త సొన తీసేసి వీటిని బాగా నీళ్లు మరగబెట్టి ఉప్పు పసుపు వేసి మరగబెట్టి చల్లారిన తర్వాత, నీళ్లు బాగా చల్లారిపోవాలి, చల్లారిన తర్వాత వీటిని అందులో వేస్తాం. అంటే ముందర ఉసిరికాయలు వచ్చే రోజులు ఉసిరికాయలు, మామిడికాయలు, మామిడి పిందెలు వచ్చే రోజుల్లో మామిడి పిందెలు అందులో వేసి ఒక రోజు అయిన తర్వాత రెండో రోజు మూడో రోజుకు చక్కగా ఊరతాయి అవి. వాటిని బొగ్గన పెట్టుకున్నట్టయితే ఏ పని చేస్తున్నా, ఎంత ఎండలో తిరిగినా ఎండ దెబ్బ తగలదు. అసలు మామిడి కాయ పండ్లు వేడంటాం కదమ్మా. మామిడి పింద లోపల ఇంతే ఉంటుంది, ఇట్లా చేత్తో కోస్తే లోపల జీడి కూడా వస్తుంది. దాన్ని మనం అసలు తినను కూడా తినం మామూలుగా. ఈ ఉప్పులో వేసినప్పుడు అలా గనక ఉన్నట్టయితే అది అయితే ఉసిరికాయలు ఇవి కానీ ఉసిరికాయ ఇవి వీటిని వడపిందలు అంటారు. మామిడి పిందెలనైతే వడపిందెలు అంటే ఎండ దెబ్బ తగలకుండా కాపాడతాయి. మధ్యాహ్నం పూట అల్లరి చేయాలంటే బొగ్గనోడు పెట్టుకుని అల్లరి చేసేయడం అంటే ఎన్ని పనులు చేసినా. చిన్నతనంలో తెలియదమ్మా. ఈ రోజుల్లో పిల్లల్లాగా ఫ్యాన్ లేకపోతే ఉండలేని లాంటివి లేవు. ఎండల్లో పడి చేయడమే అల్లరి. మా పెరట్లో పడి చెట్ల కింద మొక్కల్లోనూ అవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. ఇది ఒకటి. ఇంకొకటి ఏమిటంటే బాగా బయటికి వెళ్ళొచ్చి ఈ చెట్ల కింద కాకుండా బయట తిరుగుతాం కదా, ఏ రోడ్ల మీద వాటి మీద పొరుగురిళ్ళు అలా వచ్చి ఎండ పొద్దున బయలుదేరి వెళ్ళినా మధ్యాహ్నం ఎండలోనూ తిరిగి వస్తాం. ఆ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, మాకు మామిడికాయలు పచ్చివి వాటిని కాల్చేవాళ్ళు. అంటే పాలదాలు ఉండేది కదా, ఇప్పుడు పాలదాలు లేవు, ఏమీ లేవు, మా పొయ్యి మీదే అనుకోండి, కాల్చేవాళ్ళు. కాల్చి దాని నీళ్లల్లో వేసి మొత్తం అంతా పైన తొక్క తీసేసి రసాన్నంతా పిండేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చెయ్యొచ్చు అంటే, మామిడికాయ ముక్కల్ని తొక్కతో పాటు కుక్కర్లో పెట్టేసి బాగా ఉడికిన తర్వాత తీసేసి తొక్కను టెంక తీసేసి గుజ్జు వస్తుంది కదా, ఆ గుజ్జులో కొద్దిగా సైంధవ లవణం, జీలకర్ర పొడి వేసి పిల్లలు తాగము అన్నట్టయితే, కొంచెం పులుపు అనిపించింది అంటే తొక్కతో చేసేటప్పటికి పులుపు విరిగిపోతుంది, కొంచెం కావాలంటే బెల్లం వేసి దాన్ని హాయిగా తాగినట్టయితే ఎంత కొంచెం వాటర్ కలపాలి, థిక్గా ఉంటుంది కదమ్మా గుజ్జు. ఆ గుజ్జును కొంచెం తాగే పాళంలో చేసుకుని తాగేస్తే ఎండ దెబ్బ తగలదు. చాలా చక్కగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, బలంగా ఉంటుంది, నీరసం రాదు.
ఉమ్, ఇంకా ఏమిటంటే ఎండలో ఎప్పుడైనా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, ఉమ్, ఏం చేస్తాం, ఉల్లిపాయ ఉంది కదా, నీరు ఉల్లిపాయ, దాన్ని కట్ చేసి, ఉమ్. మగవాళ్ళు అయితే ఇలా జేబులో పెట్టుకుంటారు, ఓ. ఆడవాళ్ళం అయితే ఒక దస్తీలో పెట్టుకుని మధ్య మధ్యలో వాసన చూసుకుంటూ, ఉహు. దాన్ని అది మన ఎలా హెల్ప్ చేస్తుంది? హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని మధ్య మధ్యలో వాసన చూసుకుంటూ గనక బయటికి వెళ్ళినట్టయితే ఎండ దెబ్బ పెద్దగా తగలదు, ఓ, ఎండ దెబ్బ తగలదు. చాలా సింపుల్ టిప్స్ చాలా కానీ simple. వెరీ ఎఫెక్టివ్. వెరీ ఎఫెక్టివ్. పొలాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఉల్లిపాయ ఇలా సంకన పెట్టుకుని వెళ్ళిపోతారు, ఓకే. చక్కగా తగ్గుతుంది వాళ్ళకి. ఆ, అంతేకాకుండా మనకి కుడి చెవిని క్లోజ్ చేసుకుంటే కూడా చల్లగా ఉంటుంది. ఓ, అవునమ్మా. ఉమ్. ఓ, దాని వెనకాల ఉమ్. ఎంత అర్థం పరమార్థం ఉందో. ఎందుకంటే ఇట్లా గాలి పీల్చేటప్పుడు ఈ కుడివైపు సూర్యనాడి, ఎడం వైపు చంద్రనాడి, ఉమ్, ఈ చంద్రుడి ద్వారానే గాలి పీలుస్తూ గనక ఉన్నట్టయితే మనకి చల్లదనం ఉంటుంది, సూర్యుడి ద్వారా వేడి ఉంటుంది కనుక ఆ వైపే రావడం. ఉమ్, ఇలాంటి లేదు, నాకు అనుమానంగా ఉంది ఎడమ కుడా అని సందేహం వచ్చా, రెండు చెవుల్లోనూ శుభ్రంగా కాటన్ పెట్టుకుని వెళ్ళండి. ఉమ్. అందుకే మనం పూర్వకాలం జనరల్ గా చలికి చేస్తాం ఇట్లా. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, తలపాగా చుట్టుకునేవాళ్ళు, చుట్టుకుంటాం. తలపాగా ఓపెన్ ఇక్కడ ఉండేది, చెవులకు పెట్టుకునేవాళ్ళు ఇట్లా, ఉమ్, దానివల్ల కూడా ఎక్కువగా ఇబ్బంది కలగదమ్మా. ఉమ్, చాలా తేలికైనటువంటివి, మందులు వేసుకోవాల్సిన పని లేకుండా తేలిగ్గా ఉండేది. అంతేకాకుండా చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఉమ్, చిన్నపిల్లలు ఉంటే ఏం చేస్తారు, పూర్వం అన్నం మామూలుగా ఉండేవాళ్ళు కదమ్మా, ఉమ్, మామూలుగా వండుతూ ఉంటే జస్ట్ అన్నం ఉడుకు పడుతుంది, ఉమ్. ఉడకదు, బియ్యం కూడా అలాగే ఉంటాయి, ఓకే. అలా ఉడుకు పడుతూ పడుతూ ఉండగా ఉమ్, దాంట్లోంచి పైనుంచి నీళ్లు తీసి పక్కన పెడతారు, ఓకే. చిట్టుడుకు నీళ్లు అంటారు. చిట్ట అందులో ఉంటుందా అనుకునేదాన్ని నేను, ఉమ్, చిరు ఉడుకు చిట్టుడుకు దురుక్తటకార సంధి అదనమాట. అలా కొద్దిగా ఉడుకు పట్టగానే ఉమ్. ఆ నీళ్లు తీసి పక్కన పెట్టి, ఎన్నో బియ్యం అక్కర్లేదు, బియ్యం ఉడికిన నీళ్ళు బియ్యం ఉడుకుతూ, ఉడుకు పట్టాలంతే, పట్టే- ఉడకూడదు, అదే. ఉమ్. వాళ్ళ గింజ బియ్యం గింజలాగానే ఉండాలి. జస్ట్ వేడి అప్పుడే ఒక్కసారి పొంగు రావాలమ్మా, ఉమ్, ఆ నీళ్లు తీసి పక్కన పెడతారు, ఉమ్, ఆ నీళ్లల్లో కొంచెం ఉప్పు వేసి పిల్లలకి ఇచ్చినట్టయితే ఉహు. ఎండ దెబ్బ ఉండదమ్మా. ఓ, అబ్బా, నాలుగైదు తెలుసుకున్నామమ్మా ఒకే ఫ్లోలో. చాలా చిన్న సింపుల్ టిప్స్. సింపుల్ టిప్స్, ఓకే. ముఖ్యంగా పిల్లలకి బాగా వర్కౌట్ అవుతుంది. చిన్నపిల్లలకి కొంతమందికి బ్లడ్ కూడా వచ్చేస్తుంటది వేడికి, ఎండాకాలంలో అదే చాలా మంది. ఇది అలా బ్లడ్ వచ్చే వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా, నీరుల్లిపాయ ఉంది కదా, ఆ నీరుల్లిపాయ దంచి గుడ్డలో పెట్టి అని వాసన చూపించేస్తారు, తగ్గిపోతుంది, వెంటనే తగ్గుతుంది. నీరుల్లిపాయ వాసనకి ముక్కులోంచి నెత్తురు కారుతూ ఉంటే తగ్గుతుంది. ఇది వేడికి తట్టుకోలేకొచ్చింది. ఇంకెక్కువ అనుకోండి, వైద్యుడి దగ్గరికి తీసుకెడతాం. మామూలుగా అప్పటికప్పుడు తగ్గాలంటే చేసేటటువంటి పని అప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగా అలా మామూలుగా చెప్పాను కదా, ఉల్లిపాయ వాసన చూస్తూ ఉంటేనే ఎండ దెబ్బ తగలదు, బయటికి వెళ్ళాలి. మేము డిగ్రీ చదివేటప్పుడు మా ఊరు నుంచి హాల్ టికెట్స్కి వాటికి ప్రిపరేటరీ హాలిడేస్ వస్తే ఇంటికి వచ్చేసేవాళ్ళం, హాల్ టికెట్కి మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి, ఎర్రని ఎండలో వెళ్లాల్సి ఉంటుంది, 10ంటికి కాలేజీ తెరుస్తారు, హాల్ టికెట్ తీసుకుని ఇంటికి వచ్చేప్పటికి 2 అట్లా అవుతుంది, ఎండ దెబ్బ తగులుతుంది. అందుకని ఉల్లిపాయ కట్ చేసి చేతి రుమాల్లో పెట్టుకుని మధ్య మధ్యలో వాసన చూసేవాళ్ళం, ఎండ దెబ్బ తగలదు. వేసవి సమ్మర్ అని గుర్తురాగానే మీ చిన్ననాటి కాలం నుంచి మీకు ఏం జ్ఞాపకాలు గుర్తొస్తాయి? సమ్మర్ అనగానే ఒంటిపూట స్కూళ్ళు ఉండేవమ్మా, హాఫ్ డే స్కూల్స్ 12 ప్రాంతాల 1 గంట దాకా ఉండేవి. పొద్దున్నే వెళ్ళిపోయి ఎంత హ్యాపీగా ఉండేదో, 7:30కే వెళ్ళిపోవాలంటే హ్యాపీనెస్. అవి రాత్రిపూట మల్లెపూలు పెట్టుకుని అవన్నీ దాచి వాటి దండలు బయట మంచులో పెట్టి పొద్దున్నే తల్లో ఇంతంత బారు మల్లెపూలు దండలు పెట్టుకుని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంటికి సద్దనాలు తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంటికి రాగానే వేడిగా అన్నం ఉండేది, అంత వేడిగా ఉంటే కూడా తినలేం కనుక కాస్త నేను రావడానికి అరగంట ముందు దాన్ని పూర్తి చేసి పెడితే హాయిగా అన్నం తినడం, మంచం బాదం చెట్టు కింద పడుకోవడం, మంచాలు వేసుకుని రిలాక్స్ అవుతూ పుస్తకాలు చదువుకుంటూ, పుస్తకాలు అంటే టెక్స్ట్ బుక్స్ కాదు సుమా అమ్మా, అలాంటి పొరపాటు పనులు కాదు, చక్కగా మంచి పుస్తకాలు దొరికేవి లైబ్రరీలో, మంచి పుస్తకాలు తెచ్చుకుని అవి హ్యాపీగా చదువుకుంటూ వాటి కింద
ఆ, బాదంకాయలు కింద పడుతూ ఉంటే ఎప్పుడన్నా తీసుకుంటూ ఉండడం. మీరు ఓన్లీ స్కూల్ పుస్తకాలు చదువుంటే మీ నాలెడ్జ్ అక్కడి వరకే ఉండిపోయేదమ్మా. ఉమ్. ఈ రోజు ఇంత డివైనిటీ మా అందరికి షేర్ చేస్తున్నారంటే మీరు గెయిన్ చేసుకున్న ఆ అమ్మా పుస్తకాలు. అప్పట్లో ఇవి కాదు ఎక్కువ మాకు నచ్చేది. ఉమ్, కాసేపు రామాయణం చదివితే చదివేవాళ్ళం, బాగా చిన్నప్పుడు చదివాను. ఉమ్, తర్వాత ఎప్పుడు బాగా నవలలు చదివేదాన్ని, novels. మంచి నవలలు. విశ్వనాథ సత్యనారాయణ గారు, తర్వాత అడవి బాపిరాజు, నోరి నరసింహ శాస్త్రి, వీళ్ళ చాలా అభిమానం నాకు. వాళ్ళ నవలలు దరిదాపుల్లో చదివేసినట్టే లెక్క, దరిదాపుల్లో. మరి అవన్నీ బాగా ఉండేవి. ఆ ఊహ చేసుకుంటూ మరీ నోరు నరసింహ శాస్త్రి గారివి అయితే చారిత్రకం కదా, ఆ చరిత్రలో ఆ రోజులకు వెళ్ళిపోయి ఊహ చేసుకుంటూ ఉండిపోయేవాళ్ళం అనమాట. ఉమ్, ఈ లోపల 4, 5 అయ్యేది. మా అమ్మగారు టీ పెట్టేవారు. హాయిగా వెళ్ళి బావిలో నీళ్ళుతో మొహం కడిగేసుకుని టీ తాగేసి కూర్చున్నాక కాస్త 6, 5:30 ప్రాంతాలకి మాకు పాలేళ్ళు వచ్చి ముంజకాయలు కోసి పెట్టేవారు, తాటికాయలు. ఆ, అవి కూడా నూతిలో ఉండేవి. గెల ఆ, తెచ్చి నూతిలో వేసేవాళ్ళు, చల్లగా ఉంటాయని. ఆ, దాన్ని నూతిలోంచి తీసి దాన్ని కొట్టడం. తర్వాత మేము కూడా ప్రాక్టీస్ చేసాం, వాడు రాకపోతే కొడవలతో మేము కూడా ఎలా కొయ్యాలని ఆ. కోసి అవి తింటూ ఉండడం. ఇవి సరదా, జ్ఞాపకాలే వేరు. బాగానే ఉంటాయి రైట్. ఇప్పుడు. సో విన్నారు కదా, చాలా సింపుల్ టిప్స్. వేసవి కాలం వచ్చింది, అదైంది ఇదైంది అని హడావడి పడకుండా ముందే ఇవి మైండ్ లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా యూస్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే అమ్మా.